హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ డిగ్రీ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనం వెబ్ డిజైన్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం కదా. దాంట్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, అలాగే జావా స్క్రిప్ట్ ఈ మూడు యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని కానీ ఒక వెబ్సైట్ని కానీ క్రియేట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఇందులో ఫస్ట్ది హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ నేర్చుకుంటేనే కానీ ఫర్దర్గా మనము సిఎస్ఎస్ కానీ లేదా జావా స్క్రిప్ట్ అనేది చేయలేమన్నమాట. సో హెచ్టిఎంఎల్ అనేది ఈజీ ఈజీ అలాగే ఇంపార్టెంట్ కూడా అనమాట. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అసలు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ది హైపర్. ఏంటి అంటే హైపర్ అంటే లింక్స్ ఆర్ జంప్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ అనమాట. అంటే లింక్స్ కానీ లేదంటే జంప్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీషో ఉంది. మీషోలో ఎలా ఉంటుంది? మనం వెబ్సైట్ ఆన్ చేయగానే ఎలా ఉంటుంది? ఇలా ఉంటాయి కదా. ఇలా ప్రొడక్ట్స్ అనేవి మనకు చూపిస్తుంది, అవునా? ఇలా ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తుంది. ఈ ఫస్ట్ది మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనుకోండి. అంటే ఇదేదో షర్టో సంథింగ్ ఏదో అనుకుంటాం. ఈ ఫస్ట్ ప్రోడక్ట్ మనకు కావాలి అంటే దీని మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఇది ఎలా చూపిస్తుంది? మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి ఈ పేజ్లోని ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుంది, అవునా? అంటే ఇదొక్క పేజు ఇది ఇంకో పేజు, అవునా? ఇవి 2 పేజెస్ అనమాట. ఇదొక్క పేజు. ఇందులో మనకి ఒకటి కావాలి. ఈ షర్ట్ కావాలి కాబట్టి దీని మీద మనం క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి ఓపెన్ అయింది. దీన్నే మనం హైపర్ అనేసి అంటాం అనమాట. అంటే జంప్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఈ లింక్స్ అనమాట. ఇవి లింక్స్ కదా, వీటిని కానీ ఇలా దీన్ని మనము హైపర్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అంటే నార్మల్ కంటెంట్ అంటే ఇమేజెస్, వీడియోస్, అలాగే ఆడియోస్, వీటినే మనం కంటెంట్ అనేసి అంటాం. దీన్నే మనం టెక్స్ట్ అని అంటాం. ఇది సింపుల్. నెక్స్ట్ వన్ మార్కప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మార్కప్ అంటే ట్యాగ్స్ అనమాట. హెచ్టిఎంఎల్ అనేది ఓపెన్ అయినా క్లోజ్ అయినా ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. మనం రాసి ప్రతి కంటెంట్ కూడా హెచ్టిఎంఎల్లో మనం రాసి ప్రతి కంటెంట్ కూడా ఈ ట్యాగ్స్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఓపెన్ అయిన ట్యాగు ఈ క్లోజ్ అయిన ట్యాగ్స్లో మధ్యలో మాత్రమే మన కంటెంట్ అంతా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. హెచ్టిఎంఎల్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది నెక్స్ట్ ఈ హెచ్టిఎంఎల్ అంతా కూడా మనము ఇప్పుడు సిస్టమ్స్లో అనుకోండి. సిస్టమ్స్లో అయితే నోట్ ప్యాడ్లో కానీ నోట్ ప్యాడ్ ++లో కానీ మనమే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి. అలాగే బ్రౌజర్లో రన్ చేయాలన్నమాట. ఏవైనా బ్రౌజర్స్లో రన్ చేసుకోవచ్చు. ఏ బ్రౌజర్స్ అలా అని మీకు డౌట్ రావచ్చు. అంటే లైక్ క్రోము, ఫైర్ ఫాక్స్, అలాగే ఓపేరా, ఇలాంటి బ్రౌజర్స్లో మీరు ఎడిట్ చేసిన నోట్ ప్యాడ్లో ఎడిట్ చేసిన కోడ్ని మనము ఈ క్రోమ్లోని ఈ బ్రౌజర్స్లోని మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది సిస్టమ్స్లోని లైక్ ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే కంప్యూటర్స్లో కానీ ఇలా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నోట్ ప్యాడ్లో ఎడిట్ చేసిన కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఎండింగ్లో అంటే సేవ్ చేసుకుంటాం కదా, ఆ సేవ్ చేసుకున్నప్పుడు లాస్ట్లో సేవ్ విత్ ఎక్స్టెన్షన్ ఎలాగ .html అనే ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే .htm అనే ఎక్స్టెన్షన్తో కానీ మనం సేవ్ చేసుకోవాలన్నమాట. అలా సేవ్ చేసుకుంటేనే మనకి బ్రౌజర్స్లోని రన్ అవుతుంది, లేదంటే రన్ అవ్వదు అనమాట. అంటే
కన్ఫర్మ్‌గా డాట్ కానీ .html ఎక్స్‌టెన్షన్‌తో మాత్రమే మనం సేవ్ చేసుకోవాలి. వాళ్ళు మొబైల్‌లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చండి. మొబైల్‌లో కూడా ఆన్‌లైన్ కంపైలర్ అలా అనేసి ఉంటది. హెచ్‌టీఎంఎల్ ఆన్‌లైన్ కంపైలర్ అనేసి ఉంటది. దాంట్లో మనము ఎడిట్ చేసి రన్ చేసుకోవడానికి కూడా అవుతది. అది నేను నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ప్రెజెంట్‌గా అయితే ఇదే హెచ్‌టీఎంఎల్ యొక్క ఇంట్రడక్షను. నెక్స్ట్ క్లాస్‌లో మనము హెచ్‌టీఎంఎల్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవచ్చు. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.